ఈ వ్యక్తి రోడ్డు పైన నూడిల్స్ అమ్ముతూ ఉంటాడు. అతని దగ్గర ఒక బౌల్ నూడిల్స్ ధర $999. ప్రతి ఒక్కరు అంత ధర చూసి అతను ఒక పిచ్చివాడు అనుకుంటారు. ఒక రోజు ఒక పెద్ద ఆయన అతని బండి దగ్గరికి వచ్చాడు. ఆ పెద్ద ఆయన అతను నూడిల్స్ తినాలనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి అతనితో $999 ఒక బౌల్ ధర అంటాడు. ఆ పెద్ద ఆయన మీ దగ్గర టేస్ట్ ఉన్నంత కాలం ఎంత ధర ఉన్నా నేను పట్టించుకోను అంటాడు. ఆ వ్యక్తి వెంటనే ఆయన కోసం ఒక బౌల్ నూడిల్స్ ని తయారు చేస్తాడు. ఆ తర్వాత ఆ పెద్ద ఆయన ఆ బౌల్ ని ఓపెన్ చేయగానే ఒక బంగారు కాంతి వస్తుంది. అతను చాలా ఫాస్ట్ గా నూడిల్స్ మొత్తాన్ని తినేస్తాడు. అతనికి వెంటనే చాలా బలం వస్తుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి అతను తినడానికి డబ్బులు అడుగుతాడు. ఆ పెద్ద ఆయన తన పాకెట్ ని చెక్ చేయగా తన దగ్గర డబ్బులు లేవని అర్థమవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి అతను డబ్బులు లేకుండా తేరగా తినడానికి వచ్చాడని అనుకుంటాడు. అతను ఆ పెద్ద ఆయనకి గుణపాఠం చెప్పాలనుకుంటాడు. కానీ సడన్ గా పోలీసులు రావడంతో అతను వెంటనే తన బండిని అక్కడ నుంచి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నుంచి వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక ధనవంతుడు అతను ఆపి అతనికి ₹1,00,00,000 ఆఫర్ చేశాడు. తనతో వచ్చి తన కోసం వంట వండమన్నాడు. దాంతో అతను ఒక గొప్ప వంటగాడని తేలుతుంది. కానీ 5 సంవత్సరాల క్రితం అతను ఆ ఫుడ్ ఇండస్ట్రీనే వదిలేసి ఉంటాడు. అందువల్ల అతను కుకింగ్ టూల్స్ అన్నిటినీ తన శిష్యుడికి ఇచ్చేస్తాడు. కానీ ఆ శిష్యుడికి మిగతా శిష్యుడిని చూసి అసూయ రావడంతో అతను రహస్యంగా అతనిపై కత్తితో అటాక్ చేస్తాడు. కానీ అతను ఎలాగోలా తప్పించుకోగలిగాడు. ఆ తర్వాత అతను స్ట్రీట్ ఫుడ్ అమ్మే అతనుగా మారిపోయాడు.